జీవన్ గారిని శాలిని అమ్మను ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడు, రెండో సంతానము. మరి ఆ కుమారుని దేవుడు ఇంతవరకు కాచి కాపాడి ఆదివారం పుట్టినరోజు, ఆదివారం పండుగ చేసుకున్నాడు. ఓకే, కాబట్టి ప్రార్థన చేసి కేక్ కట్ చేద్దాం. సమయము పరిగెడుతుంది కాబట్టి ప్రార్థన చేసి కేక్ కట్ చేద్దాం. ఒక వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాము. 71వ కీర్తనలో ఒక మాట ఉంది. ఆ మాటను చదువుకొని ప్రార్థన చేద్దాం. డెబ్బై 71వ కీర్తనలో 5వ చరణం చదువుతాం. 5వ చరణంలో, నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. తల్లి గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆరోను ఏం చేస్తారు తెలుసా? స్తుతిగానం చేస్తారు. ఎందుకు స్తుతిగానం చేస్తారంటే తల్లి గర్భములో నుండి ఉద్భవింపజేసిన వాడు దేవుడే కాబట్టి, తన సృష్టికర్త దేవుడే కాబట్టి, తన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని నిత్యము దేవుని స్తుతిస్తాడు. ఓకేనా? హలో, దేవుని స్థితితా. ఓకే, కాబట్టి దేవుడు గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానము, ఆయన ఇచ్చే స్వాస్థ్యము, ఆ స్వాస్థ్యము బిడ్డలకి ఇచ్చి అలాగే ఆరోగ్యంగా ఉంచి ఇంతవరకు కాచి కాపాడి చక్కగా స్కూల్లో వేయడానికి కూడా దేవుడు కృప చూపించాడు. విశాఖ వ్యాలీ స్కూల్లో పక్కనే మంచి స్కూల్. నేను అప్పుడు కృపరాన్ని శ్యామను చదివించాలని నాకు అర్హత లేదు. అప్పుడు వాళ్ళు సీటు లేదు మాకు. అప్పుడు చాలా ఫీల్ అయ్యారు. ఇప్పుడు హ్యాపీగా దేవుడు ఆయన ప్రేమించి సీట్ ఇచ్చారు. అక్కడ చాలా సంతోషము. ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. జీవన్ గారు శాలిని కేక్ కట్ చేస్తారు. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాలపు వేళలో అయా మీ ప్రియబిడ్డలు జీవన్ గారు, అయా కుమార్తె శాలిని బట్టి ప్రార్థిస్తున్నాను. మనకి ఇచ్చినటువంటి కుమారుడు నాయన ఆరోను బట్టి ప్రార్థిస్తున్నాను. ప్రభా, గడిచిన సంవత్సరాలన్నింటిలో నీ కుమారుడు మీరు కాచి కాపాడి మరొక నూతన ఆయా కిరీటం కుమారుడు ప్రభా మీరు దినం అనుగ్రహించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కుమారుడు ప్రభా భవిష్యత్ అంతటిని సమర్పిస్తున్నాను. ఈ సంవత్సర కాలంలో కుమారుడు నాయన మంచి స్కూల్లో జాయిన్ అవ్వడానికి జ్ఞానమందును, వయస్సుయందును, దేవుని దయందును కట్టబడ్డాడు. కుమారుడు వర్ధిల్లినట్టు సహాయం చేయండి. ఈ దినము నాయన నూతన సంవత్సరాన్ని దేవా కుమారుని మీరు ఇచ్చారు. ఈ సంవత్సర కాలం అంతా ప్రభువా ఈ కుమారుడు ఆరోగ్యములతో నింపబడాలి ప్రభువా. అయా నాయన శారీరకంగాను ఆత్మీయంగాను బిడ్డ దీవి మీరు కృప చూపించమని మంచి పేరును సంపాదించే కుమారుడిగా మీరు ఆశీర్వదించండి. సమాజంలోను, సంఘములోను, కుటుంబములోను అయా మంచి పేరు నీ కుమారుడు తీసుకొచ్చే విధముగా ఆ కుమారుని మీరు పెంచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. తల్లిదండ్రులు కూడా ఆ విధంగా పెంచడానికి, ఆ విధంగా బోధ చేయడానికి తల్లిదండ్రులకు కూడా తగిన జ్ఞానాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఆరోన్ను మరొకసారి మీ చేతులకు సమర్పించుకుంటూ మీ హస్తాల క్రిందకి కుమారుని తీసుకొని వస్తూ తాను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు వెంట వెళ్ళినట్లు అయా మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ ఈ దినము జన్మదిన వేడుకను సంఘముతో కలిసి నాయన జరిపించుకోవడానికి ఇచ్చినటువంటి కృపకై మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములు అడిగి వేడుకొనొచ్చు నాము తండ్రి. ఆమేన్. ఓకే, కేక్. Happy birthday to you. Happy birthday to dear Aaron.
Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to dear. Happy birthday to you. Birthday to